ధనురాశి వారికి మార్చి నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ధనురాశి వారికి తృతీయ చతుర్థ స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతుందండి. తృతీయంలో ఒక 14 రోజుల పాటు, తదుపరి చతుర్థంలో అంటే మీనంలో ఒక 16 రోజుల పాటు ఆయన యొక్క సంచారం జరుగుతున్నది. ఇకపోతే తృతీయంలో శని భగవాన్ యొక్క సంచారం నెలంతా జరుగుతున్నది. అలాగే బుధ శుక్రుల యొక్క సంచారం నెలంతా కూడా జరుగుతున్నది. అలాగే రాహు యొక్క సంచారం కూడా మొత్తంగా ఈ మీనరాశిలో 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నదండి. బుధ శుక్ర రవి రాహు 4 గ్రహాల యొక్క సంచారం చతుర్థంలో జరుగుతున్నది. ఇకపోతే 6వ స్థానంలో షష్ఠమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది. 7, 8 స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. ఇకపోతే దశమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది. సరే, వీరి ఈ స్థానంలో సంచారం వల్ల కలిగే ఫలితాలు మన ధనురాశి వారికి ఎలా ఉన్నాయి అని చూసుకున్నట్టయితే, రవి యొక్క సంచారం 3, 4 స్థానాల్లో జరుగుతుందని చెప్పుకున్నాం కదండి. 3వ స్థానంలో రవి యొక్క సంచారం 14 రోజులు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కానీ, అలాగే సోదరులు మన సహకారం అందించడంలో కానీ, ఉద్యోగ స్థలంలో కానీ, వ్యాపార స్థలంలో కానీ, మన స్థాయి వారు కానివ్వండి, పై స్థాయి వారు, కింద స్థాయి వారు, ఎవరైనా కూడా వాళ్ళందరూ కూడా మంచి మనకి సహాయ సహకారాలు అందిస్తారు. తద్వారా ఆదాయాలు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయం కూడా చాలా బాగుంటుంది. కానీ 14 రోజుల తర్వాత అయినా మీనరాశిలో ప్రవేశిస్తున్నారు. అక్కడ మనకి శుభప్రదమైన ఫలితాలు ఏమీ కనబడవు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు పొడచూపేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే విద్య విషయంలోనూ, తల్లిగారి విషయంలోనూ, భూమి విషయంలోనూ, గృహాలకు సంబంధించినటువంటి, వాహనాలకు సంబంధించినటువంటి విషయాల్లోనూ రవి యొక్క సహకారం ఉండదండి. మీరు ఏదో ఇల్లు కొనాలనుకున్నా, బండి కొనాలనుకున్నా, లేదా అమ్మాలనుకున్నా ఆ విషయాల్లో కూడా రవి యొక్క సహాయ సహకారాలు మనకి అందవండి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. అలాగే చతుర్థంలో రాహు యొక్క సంచారం కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు, శుభప్రదమైన ఫలితాలు ఉండవు. ఇక్కడ మనకి ఆ తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే గృహ, స్థల, వాహన విషయాల్లో కూడా వాహనానికి ఏదో రిపేర్ రావటం, లేదా ఇంటికి ఏదో రిపేర్ రావటం, లేదా కొనాలనుకున్న దానికి కొనలేకపోవటం, ఈ విధమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా మనకి చతుర్థంలో రాహు యొక్క సంచారంలో జరుగుతుందండి. ఇకపోతే బుధుని యొక్క సంచారము, శుక్రుని యొక్క సంచారము కూడా మనకి 4వ స్థానంలో జరుగుతున్నాయి. ఇక్కడ బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే, బుధుడు 4లో అయితే యోగకారకుడే కానీ వక్రగతి మూలంగా ఆయన కూడా అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వజాలడు. కాబట్టి బుధుని యొక్క మనం పరిగణలోకి తీసుకోవాల్సింది. మనకి 4వ స్థానం, మూడో స్థానం కాబట్టి సహాయ సహకారాలు అందకపోవటం, వ్యాపారంలో కొంచెం వెనకబడటము, ఇట్లాంటివన్నీ కూడా మనకు జరిగే అవకాశం ఉంటుంది. శుక్రుని యొక్క పరిస్థితి మనం తీసుకున్నట్టయితే, ఆయన 4లో ఉన్న యోగకారకుడే వక్రగతి మూలంగా 3వ స్థానం నుంచి మనకు ఫలితాలు ఇచ్చినా కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఉంటాయి. అందరు సహాయ సహకారాలు అందుతాయి. ఆయనకు సంబంధించి లలిత కళలకు సంబంధించినటువంటి వారికి కానీ, షేర్ మార్కెట్లో ఉన్నవారికి కానీ, టీవీ రంగంలో ఉన్నవారికి కానీ, సినిమా రంగంలో ఉన్నవారికి కానీ అనుకూలమైన ఫలితాలన్నీ కూడా శుక్ర భగవానుడు అందజేస్తూ ఉంటాడు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శుక్ర భగవానుడు వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే షష్ఠమ స్థానంలో గురువు స్థానం వల్ల మనకి కొంచెం అనారోగ్యాలు, అప్పులు అవ్వటము, ఖర్చులు ఎక్కువ పెరిగిపోవటము, అపకీర్తి, అలాగే కొన్ని చోట్ల అవమానం పొందటము, విచారం కలగటము, కొంచెం శత్రువులు పెరగటము, అన్నిటికీ కలహాలు రావటము, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం గురు యొక్క షష్ఠమ స్థాన ఫలితం వల్ల షష్ఠమ స్థాన చలనం వల్ల మనకి ఈ విధమైన ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 7, 8 స్థానాల్లో సంచారం జరుగుతోంది. ఈ 7వ స్థానంలో 28 రోజులు, 8వ స్థానంలో ఒక 3 రోజులు సంచారం. దీనివల్ల జరిగేది ఏంటంటే భార్యాభర్తల మధ్య సరి అయినటువంటి అవగాహన లేకపోవటం, ఈ చీటికి వాటికి కోపగించుకోవటం, అన్నింటిలో కంటే ఈ కోపం ఎక్కువగా ఉన్నటువంటి మగవారికి ఆ కాలంలో, మరి ఈ కాలంలో కొంచెం
అటు ఇటుగా ఉందనుకోండి. మగవారికి ఏంటంటే బయట ఉన్న కోపం కూడా ఇంటి దగ్గర భార్య మీద చూపించే అలవాటు ఉండేది ఒక కాలంలో, ఒకానొక కాలంలో. ఇప్పుడు కాలం మరి కొంచెం చాలా మార్పులు జరిగాయి. కొంతమంది ఇప్పుడు భార్యలు కూడా మగవాడి మీద అకారణంగా కోపం చూపిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఏదైనా మొత్తం భార్యాభర్తల మధ్యన కొంత అన్యోన్యత లోపించే అవకాశం కూడా ఇక్కడ మనకు స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే భాగస్వామ్యంలో పెట్టుబడి సగం పెట్టుకున్న ఏదో రేషియోలో పెట్టుబడి పెట్టుకుని వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారి మధ్యన కూడా అవగాహన లోపం ఏర్పడే అవకాశం ఖచ్చితంగా మనకు గోచరిస్తూ ఉన్నది. అలాగే దశమస్థానంలో కేతు సంచారం తీసుకున్నట్టయితే దశమస్థానంలో కేతు సంచారం ఉద్యోగ విషయంలో ఒడిదుడుకులన్నీ కలిగించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అపకీర్తి, అలాగే కొంచెం అధికారం ఏమీ చూపించలేమండి మనం. అందుకే పై అధికారికి మనం బాగా లొంగి ఉండవలసినటువంటి పరిస్థితులన్నీ ఈ దశమస్థాన కేతు యొక్క సంచారం వల్ల మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఉంటుందండి. అయితే వీరికి ఈ ధనురాశి వారికి ఏ గ్రహాల అనుకూలత ఉన్నది అంటే శని భగవానుడు పూర్తి సహకారం అందిస్తున్నాడు. రవి భగవానుడు సూర్యుడు ఒక 15 రోజుల పాటు మంచి ఫలితాలు ఇస్తున్నాడు. శుక్ర భగవానుడు పూర్తిగా ఫలితాలు అందిస్తున్నాడు. కాబట్టి మనం ఇక్కడ గట్టిగా చెప్పుకోవాలి అంటే ఇక్కడ 3 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే ఎక్కువగా ఉన్నది. 8 గ్రహాలలో అదే మిగతా మొత్తంగా గోచారంలో 3 గ్రహాలే సుఫలితాలు ఇస్తున్నాయి. కాబట్టి ఈ 3 గ్రహాలు మిగతా ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క నివృత్తి కోసం, దోష నివృత్తి కోసం ఆ నవగ్రహాల పూజ చేసుకోండి. వచ్చేటటువంటి ప్రతి నెలలోనూ వచ్చే సంకటహర చతుర్థులు, మాస శివరాత్రులు కనుక చేసుకున్నట్టయితే ఇవన్నీ సరిపోతాయండి. చిన్న ఫలితాలు ఏంటంటే వీటికి చిన్న రెమెడీసే, చిన్న పరిష్కారాలే సరిపోతాయి. ఇవి ఎందుకంటే ఒక నెల, సంవత్సరము, వారాలు, 10 రోజులు, పక్షం అంతే కదండి. అంతే చిన్న రెమెడీస్ సరిపోతాయి. జాతకానికైతే ఖచ్చితంగా పెద్ద రెమెడీస్ ఉంటాయి. అది జీవిత పర్యంతం ఉండేటటువంటిది కాబట్టి ఈ చిన్న రెమెడీస్ చేసుకోండి. రోజు 2 నిమిషాలు 3 నిమిషాలు కేటాయించి నవగ్రహాల యొక్క పారాయణ చేసుకోండి. అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్.